సినిమా చాలా బాగుందండి. సినిమా అయితే చాలా బాగుంది. బ్లాక్ బస్టర్ ఆల్రెడీ చేసి మాకు శామ్ మేము చాలా డై హెడ్ ఫ్యాన్స్. సో తను ఉంటే మాకు ఏ సినిమా అయినా చాలా పండుగ, మేము మంచిగా చూస్తాము, అదైతే డౌట్ లేదు. సో సమంత ఏ పిక్చర్ చేసినా బాగుంటుంది. ఇంకా డైరెక్టర్స్ తన కోసం ఇంకా మంచి స్టోరీస్ రాస్తే ఇంకా చాలా బాగుంటుంది. ఈ సినిమా కూడా అసలు డౌట్ లేదు. ఆల్రెడీ బ్లాక్ బస్టర్, కలెక్షన్స్ కూడా ఆల్రెడీ అన్నీ వచ్చేసాయి. అండ్ ఐ ఓన్లీ విష్ ఎవ్రీ వన్ టు సీ ది సినిమా. శ్రీముఖి క్యారెక్టర్ కూడా చాలా బాగుందండి. తను కూడా బాగా యాక్ట్ చేశారు, అది కూడా చాలా ప్లస్ సినిమాకి. వాళ్ళిద్దరి కోడళ్ళు అది కూడా బాగా వర్కౌట్ అయింది. హీరోయిన్ అనే సమంతనే, అది కరెక్ట్గా కన్వే అయిపోయింది సినిమాలో. హీరో ఇంకా అవసరం లేదు అన్నట్టే అనిపించింది సినిమా. యా, థ్యాంక్ యూ. చాలా బాగుంది, మేము బాగా ఎంజాయ్ చేసాం మూవీని. అంటే మూవీ ఓవరాల్గా చాలా బాగుంది. మీ ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో కానీ వచ్చి సరదాగా ఎంజాయ్ చేసి వెళ్ళాల్సిన మూవీ. సమంతకి చాలా రోజుల తర్వాత హిట్ పడినట్టు. యా, డెఫినెట్లీ ఇట్స్ ఏ బ్లాక్ బస్టర్ హిట్ ఫర్ సామ్. మిగతా అదర్ క్యారెక్టర్ శ్రీముఖి, ఇది సమంత కాంబినేషన్, వాళ్ళ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. వాళ్ళ మధ్య వచ్చే సీన్స్ కూడా ఫస్ట్ హాఫ్లో చాలా బాగా అనిపించాయి. స్టోరీ ఏమైనా ఉందా? స్టోరీ కూడా చాలా బాగుంది. అంటే ఒక కొత్త ఫ్రెష్ ఫీల్తో ఉన్నట్టు అనిపించింది మూవీ అంతా. రొటీన్గా కాకుండా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇదిలో ట్రై చేశారు. సో బాగా అనిపించింది. సమంత ఈ టైప్ ఆఫ్ స్టోరీ తీస్తే బాగుంటుంది అంట. చాలా బాగుంటుంది. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం మూవీని. అంటే తను ఏదైనా కూడా అంతే ఈక్వల్గా దానికి జస్టిస్ చేసి యాక్టింగ్ కానీ ఏదైనా కూడా బాగా చేయగలదు అని చెప్పి మాకు చాలా కాన్ఫిడెన్స్ ఉంది. సో మళ్ళీ అది ఇంకొకసారి ప్రూవ్ చేసింది తను. ఓన్లీ నందిరెడ్డి డైరెక్షన్లోనే హిట్ అవుతున్నాయి కదా, మిగతా డైరెక్షన్లో అంతగా నాకైతే అలా ఏం అనిపించలేదు. ఈ మూవీ అయితే నాకు బాగా నచ్చింది. అన్నీ ఓవరాల్ మొత్తం మూవీ మొత్తం చాలా బాగుంది. మాకు ఎక్కడ బోర్ కొట్టలేదు. మేము మళ్ళీ రిపీటెడ్లో వెళ్దామని చెప్పి అనుకుంటున్నాము. యా, థ్యాంక్ యూ. ఎలా ఉంది మా ఇంటి బంగారం? మా ఇంటి బంగారం చాలా బాగుంది. ప్లీజ్ డూ వాచ్ ఇట్. చాలా అంటే చాలా బాగుంది. శామ్ యాక్షన్స్ కానీ తన శారీలో ఫైట్ సీన్స్ కానీ మాస్ ఎలివేషన్స్ అని చెప్పచ్చు. ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ, అందరూ ఫ్యామిలీతో కలిసి చూసే ఒక మూవీ అని చెప్పచ్చు. సినిమాలోన ఎమోషన్స్, ఫ్యామిలీ ఎంటర్టైనర్, కామెడీ, సాంగ్స్, డాన్స్, శామ్ ఎక్స్ప్రెషన్స్ అండ్ అనసూయ యాక్టింగ్, ప్రతి ఒక్కటి అసలు శామ్ వన్ మ్యాన్ షో అని చెప్పు. శ్రీముఖి క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. శ్రీముఖిది అయితే అసలు సేమ్ శామ్తో పాటు ఈక్వల్గా ఉంది. సపోర్టింగ్ రోల్ కాబట్టి చాలా బాగుంది. యాక్షన్ సీన్స్ అసలు చెప్పక్కర్లేదు, అద్దరిపోయింది. ఓవరాల్గా సినిమా బ్లాక్ బాస్టర్ అని చెప్పచ్చు. ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో వచ్చి చూడొచ్చు. కాంబినేషన్ సీన్స్ చాలా బాగున్నాయి. నిజమైన కోడలు ఎలా ఉంటారో అట్లనే ఉండింది. లాస్ట్లో వాళ్ళిద్దరు ఎమోషన్స్ కానీ ఇద్దరు కలిసి ఫైట్ చేయడము అన్నీ చాలా బాగున్నాయండి. థ్యాంక్ యూ. ప్రతి ఒక్క సీన్స్ మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము. అండ్ సర్ప్రైజింగ్గా అంటే ఒక్కొక్కసారి మీకు వాట్ అనిపిస్తుంది, అలా చూస్తారనమాట. ఒక్కొక్క సీన్ అంత బాగున్నాయి. ఒక్కొక్క సీన్ యా ఎవ్రీ ఉమెన్ విల్ కనెక్ట్ అనమాట. సో మీరు వాచ్ చేయండి, చాలా బాగున్నాయి. ఒక్కొక్క సీన్ మీరు చూస్తుంటే మీకే అనిపిస్తుంది, అయ్యో మేము ఎందుకు చేయలేము అందులో ఫైట్ అని చెప్పేసి. సో మీరు సమంత కోసమే కట్టుకున్నాను నేను. సమంతలా రెడీ అయ్యి వెళ్దాం అనేసి 3 days నుంచి రెడీ అవుతున్నాను నేను, నిజం చెప్పాలంటే. ఇంట్లో తను మా అక్క. హాయ్ చెప్పండి. హాయ్. ఒక నిమిషం గన్నెట్లో వేసిన. ఓకే, అలా కాదు, ఒక్కొక్కరిని కొడతాను చూడు ప్రేమతో. అబ్బా, ఒక్కొక్కరిని కొడతాను చూడు ప్రేమతో. అబ్బా, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ. చెప్పేసామండి అన్ని వివరాలకి. లేదు, చాలా బాగుందండి. చాలా ఫ్యామిలీస్ కూర్చొని చూసే సినిమా. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా, 5 ఏళ్ళ పిల్లల నుంచి 50 ఏళ్ళ బామ్మలు దాకా అందరు కూర్చొని ఎంజాయ్ చేసేవాళ్ళు. ఆడవాళ్ళు, అమ్మాయిలు ఇంట్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు తప్పకుండా చూడండి. సో ఇంట్లో ఉండి మనం ఇదే చేయగలుగుతామా, ఇంత చేయొచ్చా, ఇదే చేయగలుగుతాం అనుకునే వాళ్ళు ఇంత చేయొచ్చా అనే ఒక ఫీలింగ్ వస్తుంది. తప్పకుండా చూడండి థియేటర్లో, ఫ్యామిలీస్తో చూడండి. సో చాలా బాగుందండి. క్లైమాక్సే హైలైట్.
అందరితోని ఫైట్ చేపిస్తారు. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందితో. మన ఇంట్లో ఎన్ని వెపన్స్ ఉంటాయో అని అప్పుడే అర్థమవుతుంది. సో లేదండి, కామెడీ ఉంది, ఫైట్స్ చాలా తక్కువ అండి. కంపేర్ చేస్తే సమంత గారి ప్రీవియస్ ఫ్యామిలీ మ్యాన్ వీటిలో ఉన్న యాక్షన్తో కంపేర్ చేస్తే ఇందులో యాక్షన్ తక్కువ ఉంది, డ్రామా ఎక్కువ ఉంది. ప్రతి ఒక్కరు చాలా బాగా చేశారు. అదే అందరూ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది కలిసి కూర్చొని చూడండి. శ్రీముఖి గారి క్యారెక్టర్ కానివ్వండి, ఫ్రెండ్ క్యారెక్టర్ కానివ్వండి, చాలా బాగా చేశారు. గవిరెడ్డి గారు కానివ్వండి, సో ఎవరుంటే వాళ్ళందరూ చాలా బాగా చేశారు. మంచి కంబ్యాక్ అండి, మంచి కంబ్యాక్. థ్యాంక్ యూ. ఎలా ఉంది సమంత మూవీ? చాలా చాలా బాగుంది, అసలు టాప్. మెయిన్ శామ్ యాక్షన్ సీక్వెన్సెస్లో సారీలో ఫైట్ చేయడం అండ్ ఫ్యామిలీ వరకు వచ్చేటప్పటికి తను ఎంత స్ట్రాంగ్గా ఫైట్ చేసింది అనేది ఆ కాన్సెప్ట్ చాలా బాగుంది. శ్రీముఖి కూడా చాలా బాగా చేసింది అండ్ మిగతా యాక్టర్స్ ఉన్నారు, గవిరెడ్డి, మంజుష, ఆర్యన్, గౌతమి గారు, అందరు చాలా బాగా చేశారు. ప్రతి ఒక్కరూ వాళ్ళ రోల్కి న్యాయం చేశారు. లేదు, అంటే వాళ్ళ ఫ్యామిలీ వరకు వచ్చేటప్పటికి బ్యాక్ స్టోరీ కూడా ఉంది శామ్కి. సో డెఫినెట్లీ అందరూ ఫ్యామిలీస్తో వచ్చి చూడాలి. డెఫినెట్లీ ఈ వీకెండ్ చాలా బాగా రన్ అవుతుందని ట్రై చేస్తాను. నందిని రెడ్డి గారు ఓన్లీ ఫ్యామిలీ క్లాసికల్ మూవీస్ తీశారు ఇప్పటివరకు, బట్ యాక్షన్ తీశారు. ఈ జానర్ హిట్ అవుతుంది అంటే యా, డెఫినెట్లీ హిట్ అవుతుంది. అంటే ఉమెన్ని ఈ వేలో కూడా చూపించవచ్చా అనేది డెఫినెట్లీ న్యూ ట్రై, చాలా చాలా బాగుంది. ఇలాంటి మూవీస్ ఇంకా రావాలి. యా, డెఫినెట్లీ రావాలని అనుకుంటున్నాం. మూవీలో హైలైటింగ్ సీన్స్ చాలానే ఉన్నాయి. శామ్ ఫైటింగ్ కానీ, ఆ హ్యూమర్ కానీ కొత్త యాంగిల్ కనిపిస్తుంది. అండ్ రాజ్ సార్ కూడా చాలా బాగా తీశారు.